వేకునే మరియవలే మనము దేవుణ్ణి వెదకాలి, కన్నీటితో వెదకాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, అంగలార్చి ప్రార్థన చేయాలి, లోకం కొరకు కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు బ్రదర్స్ సేవ చేస్తున్నారటండి. ఇద్దరు బ్రదర్స్ కూడా మంచి స్పిరిట్ ఫిల్డ్ బ్రదర్స్, గాడ్ సర్వెంట్స్. ఒక చోట ఒక సహోదరి సిక్ అయిపోయింది, 2 కాళ్ళు 2 చేతులు పడిపోయినాయని ప్రార్థన చేయడానికి రిక్వెస్ట్ చేస్తే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆమె కొరకు ప్రార్థన చేయగా 1 గంట ప్రార్థన చేశారు ఈ గాడ్ సర్వెంట్స్ ఇద్దరు కూడాను. ఆమెకి ఇన్స్టంట్ హీలింగ్ వచ్చేసింది, వెంటనే స్వస్థ వచ్చేసింది, ఇంటికి వచ్చారు. ఆ నెక్స్ట్ డే వీళ్ళిద్దరికి కాళ్ళు చేతులు పడిపోయి, అది మరి ఆవిడికి హీలింగ్ వచ్చేసింది. ఆ నెక్స్ట్ డే భారంగా ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయి, ఇదేం కర్మరా బాబు అనుకున్నారు వీళ్ళు. అప్పుడు వీళ్ళకంటే గొప్ప దైవజనుడికి ఫోన్ చేశారు. అయ్యా, నిన్న అక్కడ ప్రార్థన చేస్తే ఆవిడికి స్వస్థ వచ్చేసింది, లేచి నిలబడి నడిచిందండి, మాకు ఈ కర్మ ఏంటండి బాబో, దేవుని స్తోత్రం కలుగుగా అన్నారంట. అయ్యా, బంధించావు అని ప్రార్థన చేసావు, వివేచనతో ప్రార్థన చేయాలి. నువ్వు బంధించమని ప్రార్థన దేవుని చేతికి అప్పచెప్పాలి. నువ్వు దేవుణ్ణి అడిగి వెళ్ళావు అక్కడికి, అసలు నువ్వు దేవుణ్ణి అడిగి వెళ్ళాలి. అందుకని మీరు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మీకు తెలియదు. అన్ని సందర్భాల్లో కూడా బలహీనుల దగ్గర మనం గబగబా వెళ్ళిపోయి మన ఇంటి వారి కంటే ఎదుటి వారి కొరకు ఎక్కువ ప్రార్థన చేయకూడదు. గుర్తుపెట్టుకోండి మీరు, మన ఇంటి వారి కంటే ఎదుటి వారి కొరకు ఎక్కువ ప్రార్థన చేయకూడదు. కారణం వాళ్ళ భక్తిహీనంగా ఉంటారు. వాళ్ళేమో ప్రార్థన ఉండదు, వాళ్ళకి కుటుంబ ప్రార్థన ఉండదు, వాళ్ళకి ప్రార్థన ఉండదు, వాళ్ళు యథార్థంగా ఉండరు. దేవుని సన్నిధికి వస్తే వస్తారు, రాకపోతే రారు. కాకపోతే మాకు ఒక సిస్టర్ గారు ఉన్నారు, మాట్లాడితే ఫోన్ చేసి, బాబా నువ్వు ఎస్తేరునే మోకాళ్ళు వేసి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రార్థన చేయండి అనేది. మేమేమో కొంచెం తింగర మోకాలం అంతే. అయ్యి బాబా ఆంటీ గారు చెప్పారు కదా అని చెప్పేసి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏమీ తినకుండా ఏమీ తాకుండా మంచినీళ్ళు తాగి ఉపవాసం ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి ప్రార్థన ఉండేది కదా అక్కడ. అల్లుళ్ళు వస్తే శుభ్రంగా చికెన్ బిర్యానీను మటన్ దమ్ బిర్యానీలు చేసిన వాళ్ళు తినేవారు. మేము ఇక్కడేమో ఉపవాస ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థనలు చేయొచ్చండి. గుర్తుపెట్టుకోండి, కొంతమంది వాళ్ళు ప్రార్థన చేయండి మనకు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి. కానీ అందుకని వాక్యంలో ఉంది, మీరు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవాలని మీకు తెలియదు కనుక గుర్తుపెట్టుకోండి, మీకంటే మీ కుటుంబం కంటే ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చెయ్యకండి అని నేను చెప్తున్నాను. కారణం ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ స్వార్థం కాదు, మన ఇంట్లోనే రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లోనే మార్మస్ లేని వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లోనే బాప్టిజం తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనమే యథార్థంగా ఉండలేదు, ప్రార్థన జీవితం తక్కువ, కానీ చేయమననే ఎక్కువ చేస్తూ ఉంటాం. నోవహు గారి గురించి రాయబడిందండి. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను, తన ఇంటి వారు అన్నది ఏమనుంది, తన ఇంటి. అందుకనే ఎవడైనాను తన ఇంటి వారిని బాగుగా ఇయ్యాలని ఏడాలని వాక్యంలో ఉంది. కనుక మొదట కుటుంబాన్ని సెటరేట్ చేసుకోవాలి. అందుకనే లోకంలో కూడా అంటారు కదండి, ఇంట గెలిచి రచ్చ గెలవండి. ముందు ఇంట్లో వాళ్ళు అసలు కుటుంబం సరిగా లేకపోతే వాక్యమే చెప్పకూడదు, పులిపెట్టి ఎక్కకూడదు అసలు అని వాక్యం చెప్తుంది. ఎవడు యోగ్యుడో అన్నది వాక్యంలో. యోగ్యులైన వారి కొరకు మనము కొంచెం టైం వెచ్చించి ప్రార్థన చేసినా మనకు ఆశీర్వాదం ఉంటుంది. అయోగ్యుల కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళు అనుభవించే కష్టాలు నష్టాలు మనమే తెచ్చుకుంటాం. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి.